తేజస్ గారు యాక్చువల్లీ మాకు మెయిన్ గా ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాము, బట్ హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం, కానీ ఎందుకు మాకు పెయిన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మెయిన్ గా మనం చూస్తుంది ఏంటంటే తిమ్మిర్లు చెప్తున్నారు. చాలా మందికి హ్యాండ్స్ కి లెగ్స్ కి మాకు తిమ్మిర్లు వస్తున్నాయి, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాం అని చెప్తున్నారు. మెయిన్ గా వాళ్ళలో ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది? స్ట్రెస్ చాలా కామన్ అయిపోయిందండి. ఈ స్ట్రెస్ వల్ల కూడా చాలా ఏంటంటే ఇప్పుడు హైపర్ టెన్షన్స్, ఈ హై బ్లడ్ ప్రెషర్స్ ఒకటి, డయాబెటీస్ ఒకటి, అదర్ రిలేటెడ్ కండిషన్స్ కూడా వస్తున్నాయన్నమాట చాలా వరకు. సో స్ట్రెస్ ఒకటి కావచ్చు, ఇంకొకటి నిద్ర, ఇన్సోమ్నియా అంటాం. ఈ స్లీప్లెస్నెస్ లో కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే చాలా వరకు వెజిటేరియన్స్ లో ఈ B12 డెఫిషియన్సీ అంటాం, దీన్నే మనం సబ్అక్యూట్ కంబైన్ డీజనరేషన్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే మనకి కామన్ గా ఈ ఎల్లో కలర్ ఈ నర్వ్స్ ఉన్నాయి కదా, దీని చుట్టూ లేయర్ ఉంటుంది ఒక ఇన్సులేటర్ లాగా, దాన్ని మైలిన్ అంటాం. మైలిన్ అంటే ఏంటంటే ఫ్యాటీ ప్రోటీన్ బేస్డ్ ఇన్సులేటింగ్ లేయర్ అని చెప్పొచ్చు అనమాట. ఈ మైలిన్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డ్యామేజ్ అయినప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఏముండవు స్పైనల్లో. ఈ మైలిన్ అనేది డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ, బాడీలో ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ కానీ, అలానే పిన్స్ అండ్ నీడిల్స్ సెన్సేషన్స్ కానీ, ఈ స్లీప్నెస్నెస్ కానీ కామన్ గా వస్తుంది అనమాట. మనకి ఈ మైలిన్ అనేది ఏంటంటే బాడీలో ఈ ఆలిగోడెండ్రోసైట్స్ అంటాం, అలానే స్పాన్ సెల్స్ అంటాం, వీటి నుంచి ఈ మైలిన్ అనేది వస్తుంది అనమాట. సార్ ఏమవుతుందంటే ఈ మైలిన్ డ్యామేజ్ అయినప్పుడు మన బ్రెయిన్ దాన్ని రీజనరేట్ చేసుకోగలుగుతుంది. కాకపోతే చాలా వరకు యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ఫుల్ లో ఉన్న పర్సన్స్ లో మాత్రం రీజనరేషన్ అనేది స్లోగా అవుతుంది. అలానే ఈ ఏజ్డ్ పర్సన్స్ లో కూడా ఈ రీజనరేషన్ అనేది మైలిన్ స్లోగా ఉంటుంది అనమాట. అంటే బాడీ ఏంటంటే సెల్ఫ్ రిపేర్ చేసుకోగలుగుతుంది. మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ లో ఆల్గోడెండ్రోసైట్స్ అనేవి ఉంటాయి. ఈ ఆల్గోడెండ్రోసైట్స్ అనేవి ఈ బ్రెయిన్ లో స్టెమ్ సెల్స్ నుంచి వస్తాయి, దాన్నే OCPS అంటాం. సో ఈ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఈ మైలిన్ మళ్ళీ రీజనరేట్ చేయగలుగుతాయి అన్నమాట. అంటే మనం ఎక్కడి నుంచి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే అదే డిస్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. సో దాన్ని మన రిపోర్ట్స్ నుంచి కానీ, ఫిజికల్ ఎగ్జామినేషన్ కానీ హిస్టరీ టేకింగ్ అంటాం. హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో మనకు చాలా వరకు 90% ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది రూట్ కాజ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం.